నేనేం యేసుకున్నా మీకు నచ్చదు. మీరు ఒకటే డ్రెస్ 10 ఫంక్షన్‌లకేసుకున్నా బానే ఉంటది. అదే వైట్ షర్ట్, అదే బ్లాక్ షర్ట్ ఇంకేం మార్చరు. అయినా కూడా మీవి బానే ఉంటాయి. నేను రకరకాల కలర్స్ యేసుకున్నా కూడా మీకు నచ్చట్లేదు కదా! జస్ట్ మ్యారీడ్ అబ్బాయిల గురించి ఈ టిప్స్. ఏంటి అబ్బాయిలకేంటి అనుకున్నారా? అరే! అమ్మాయి కన్నా ఎక్కువ తెలుసుకోవాల్సింది మీరే. లెట్స్ గెట్ స్టార్టెడ్. పెళ్లయిన తర్వాత ఫ్రెండ్స్‌తో చిల్ ఔట్ అవుదామని అలా బయటికెళ్దాం అనుకుంటారు. మీ వైఫ్ దగ్గరకొచ్చి ఫ్రెండ్స్‌తో బయటికెళ్తున్నా అంటారు. అప్పుడు మీ వైఫ్ గనక ఒక్కవేళ సపోజ్ వెళ్ళండి అందనుకో, యూ ఆర్ సో లక్కీ. అలా అనకుండా మీ ఇష్టం అందనుకో, కన్ఫర్మ్‌గా వెళ్ళొద్దని. అప్పుడు గాని ధైర్యం చేసి ఎళ్ళావో అయిపోయినట్టే. ఫస్ట్ గొడవ స్టార్ట్. సో గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం అంటే అర్థం వెళ్ళమని కాదు. యాక్సెప్ట్ చేసినట్టు కాదు. ఇట్స్ ద ఫస్ట్ టిప్. సెకండ్ టిప్. మీ వైఫ్ చేసిన కర్రీ ఆ రోజు చాలా చండాలంగా ఉంది. సపోజ్ ధైర్యం చేసి చెప్పారనుకోండి దెబ్బలు పడతాయి. బావుందని చెప్పారనుకో ఎక్స్‌ట్రా కూర పడుతుంది ప్లేట్‌లో. ఏం జరుగుతుందో ఏంటి? ఎక్స్‌ట్రా కూర పడుతుంది ప్లేట్‌లో. సో ఎలా ఉన్నా గప్‌చుప్‌గా తినేస్తే హ్యాపీ. అప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. టిప్ నంబర్ 3. ఫంక్షన్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. మీ వైఫ్ చక్కగా రెడీ అయ్యి వచ్చింది. వచ్చిన తర్వాత డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతది. ఏం చెప్తారు? బావుంది అన్నా ప్రాబ్లమే. బాలేదన్నా ప్రాబ్లమే. ఎలా అంటే బావుంది అంటే యాక్చువల్లీ నాకిదంత నచ్చలేదు. ఇదొక 2 వీక్స్ బ్యాక్ నేనెళ్ళిన ఫంక్షన్‌లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కలిసింది. తను ఈ ఫంక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో తను చూసేసింది డ్రెస్. మళ్ళీ ఎలా వేసుకోను? అంతేం బాలేదుగా అడివి మనిషిని తల్లి తమ్గాలే బాలేదు అని చెప్పారనుకో, అవును నేనేం యేసుకున్నా మీకు నచ్చదు. మీరు ఒకటే డ్రెస్ 10 ఫంక్షన్‌లకేసుకున్నా బానే ఉంటది. అదే వైట్ షర్ట్, అదే బ్లాక్ షర్ట్ ఇంకేం మార్చరు. అయినా కూడా మీవి బానే ఉంటాయి. నేను రకరకాల కలర్స్ యేసుకున్నా కూడా మీకు నచ్చట్లేదు కదా! ఏడుపొస్తుందిరా అని రియాక్ట్ అవుతారు. సో ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎలా టాకిల్ చేయాలో నేను చెప్తాను. నువ్వసలు ఏం యేసుకున్నా సూపర్ తెలుసా? అసలు నీ సెలక్షనే సెలక్షన్. ఏ ఫంక్షన్‌కి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా యేసుకోవాలో నీకు సూపర్ తెలుసు. నీ సెలక్షన్ సూపర్ గాని ఒక్క చోట ఫెయిల్ అయ్యావు. నన్ను సెలెక్ట్ చేసుకోవడంలో. అసలు నన్నెలా సెలెక్ట్ చేసుకున్నావో చెప్పు? నీ రేంజ్ ఏంటి? నీ టేస్ట్ ఏంటి? నన్ను సెలెక్ట్ చేసుకున్నావంటే ఐ యామ్ సో లక్కీ. ఆ విషయంలో తప్ప నువ్వు ఎప్పుడైనా సూపర్ అంతే. నువ్వు ఎక్కడ ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలో నీకసలు చెప్పక్కర్లేదు. నువ్వు సూపర్ అంతే. నువ్వు రెడీ అయ్యిరా అంతే. నువ్వే ఫంక్షన్‌లో హైలైట్ అంతే. ఇలా చెప్పండి. తప్పదు. కొన్ని సార్లు గొడవలు అవ్వకుండా ఉండాలంటే కొన్ని నిజాలైనా, అబద్ధాలైనా యాక్సెప్ట్ చేయాలి. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం పొరపాటు అని చెప్పాల్సిందే. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. కొంతమందుంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు లావయ్యామని. కానీ ఎక్కడో మనసులో యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి అడుగుతారు మిమ్మల్ని. లావయ్యానా? చూడు నిజంగా లావైనట్టున్నాను కదా! అంటారు. మీరు గాని అవునని జెప్పారా? సో కాదని చెప్తే ఒప్పుకోరు. లేదు చూడు నిజంగా కొంచెం లావైనట్టున్నాను కదా! ఒక ½ ఇంచ్ పెరిగినట్టున్నాను కదా! ఒక 1 గ్రామ్ పెరిగినట్టున్నాను కదా! అని అడుగుతారు. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఎలా బయటపడాలంటే నువ్వు ఏం పెరగలేదు. అలానే ఉన్నావు. సూపర్ ఉన్నావు. కానీ ఇంకొంచెం సన్నబడితే ఇంకా బావుంటావు తెలుసా? ఆల్రెడీ బావున్నావు. కానీ ఇంకా సన్నబడితే రోల్ మోడల్ అయిపోతావు నువ్వు. నేనే నిన్ను రోల్ మోడల్‌గా తీసుకొని రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. అంత ప్రెట్టీగా అవుతావు అని చెప్తాను. మేము అమ్మాయిలం. చిన్న మాటలకి కరిగిపోతాం. చాలా సెన్సిటివ్. ఈ టిప్స్ మీకు నచ్చాయా? చాలా యూజ్‌ఫుల్లా? చాలా హెల్ప్‌ఫుల్ కదా! నాకు తెలుసు. సో మీరు గనుక కంటిన్యూషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. పార్ట్ 2 అని. నేను కన్ఫర్మ్‌గా మీకోసం పార్ట్ 2 చేస్తా.